హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్విఆర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం అయితే ఇది ఒక్కటి కానుక అనేది ఇవ్వబోతున్నారండి. అయితే ఈ కానుక అనేది మనకు ఎప్పుడు ఇవ్వబోతున్నారు, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అయితే తప్పనిసరిగా మీరు ఈ ఒక్కటి చూపిస్తేనే మీకు అయితే ఇదైతే ఇస్తారు. సో ఆ ఒకటి ఏమేమి చూపించాలి, ఏంటి, దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని తప్పనిసరిగా మన ఛానల్ మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ ఏపీకి సంబంధించి వచ్చిన వెంటనే తెలియజేస్తాను. ఇక ఆ వివరాలకు వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా పెన్షన్దారులకు ఈ కార్డులు అనేది ఇస్తున్నారు. సో పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళకైతే అధికారులు వచ్చి కానుక అనేది పంపిణీ చేస్తారు. సో పెన్షన్దారులకు ఆల్మోస్ట్ ఏంటంటే రేషన్ కార్డు అయితే ఉంది. ఇప్పుడు అంటే మనకు జగన్ గారి ప్రభుత్వంలో ఏదైతే రేషన్ కార్డు ఇచ్చారో ఆ రేషన్ కార్డు ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నారు. ఇక ఆ రేషన్ కార్డు అనేది చెల్లదండి. అయితే మనకు కొత్త రేషన్ కార్డు అనేది ఇస్తున్నారు. అయితే ఈ కొత్త రేషన్ కార్డు మనకి ఎలా ఉంటుంది, అయితే మనకు ఇది ఎప్పుడు ఇస్తారు, సో దానికి సంబంధించి కూడా మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే ఈ రేషన్ కార్డుల పంపిణీ అయితే చేస్తున్నారు. అయితే ఈ రేషన్ కార్డుల పంపిణీ మనకు ఆగస్టు 25వ తేదీ నుండి స్టార్ట్ చేస్తారు. అయితే ఇది మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి కాకుండా మనకు 4 దశల్లో, అంటే మనకు ఆగస్టు 25వ తేదీన మనకు కొన్ని జిల్లాలకు, అలాగే మనకు సెప్టెంబరు మనకు 6వ తేదీన ఈ విధంగా మనకు ఏంటంటే 4 దశల్లో అయితే మనకు ఈ పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక మనకు చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డులు ఏ విధంగా ఉంటాయంటే, మనకు సిమ్ కార్డు, మనకు నార్మల్గా ఏటీఎం కార్డు ఉంటుంది కదా, సో ఏటీఎం కార్డు సైజులో అయితే ఉంటుంది. దానికి స్కానర్ అయితే ఉంటుంది. ఈ స్కానర్ ద్వారానే మీరు రేషన్ అనేది పొందాల్సి అయితే ఉంటుందండి. అయితే మనం 6 నెలలకు సంబంధించిన రేషన్ అనేది తీసుకోకపోయినా కానీ, సో మనకు 6 నెలలకు సంబంధించిన రేషన్ కూడా అయితే మనకు ప్రొవైడ్ చేశారండి ప్రభుత్వము. అయితే ఈ కార్డు అనేది చూపిస్తే కనుక మీకు 6 నెలలకు సంబంధించినటువంటి రేషన్ కూడా అయితే అందుతుంది. సో ఈ విధంగా అయితే మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 25వ తేదీ నుండి మనకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ అయితే చేయబోతున్నారు. సో ఇది మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.